హాయ్ అండి, అందరు బాగున్నారా? దుర్గామాతను మేమైతే ఓడి బియ్యం పోసి ఏ విధంగా సాగనంపినామో ఈ వీడియో ద్వారా చూద్దాం రండి. అందరైతే ఎవరింట్లో నుండి వాళ్ళ ఇంట్లో నుండి అయితే ఓడి బియ్యం తేవడం జరిగింది. ఓడి బియ్యం అంటే ఓ పావు కేజీ బియ్యం, అర డజన్ గాజులు, ఒక జాకెట్ ముక్క, కొబ్బరి కుడుక, ఒక పోక, వక్క, ఖర్జూర పండు, ఓడి బియ్యం అయితే కలుపుకొని తేవడం జరిగింది. అందరూ ఎవరికి దోచినట్టుగా వాళ్ళైతే తెచ్చి అందరూ ఒకటేసారి నెయ్యి రాసుకొని ఓడి బియ్యం అయితే కలపడం జరిగింది. అందరైతే ఈ విధంగానైతే కలిపినరు. పసుపు వేసి అందరి చేత, ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరి చేత, అక్కడికి వచ్చిన ముత్తైదు అందరితో నేను కూడా కలుపుతున్నా. అందరం అయితే కలిపినాం. కలిపిన తర్వాత అన్ని గిట్లా రెడీ పెట్టుకోవాలి. జాకెట్ ముక్క, ఒక కొబ్బరి కుడుక, ఒక్క పోక ఆకులన్నీ అమ్మవారికి ఈ విధంగానైతే ఓడి బియ్యం పోయడం జరుగుతుంది. ఇప్పుడు మా ఇంటి పక్కన అపార్ట్మెంట్లో పెట్టారు విగ్రహం. ఈ అమ్మాయి వాళ్ళు పెట్టారు, మా తాత కూతురు అన్నమాట. మా చుట్టాలు అవుతారు. అయితే ఇక మేము ఫస్ట్ ఆమె చేత ఓడి బియ్యం అయితే పోయడం మొదలుపెట్టింది. పసుపు కుంకుమ వేసి ఓడి బియ్యం వేసి తల్లికి దండం పెట్టుకొని అందరి చేత, వచ్చిన ముత్తైదువులందరి చేత ఓడి బియ్యం ఇదే విధంగా పోయించడం జరిగింది. అందరూ కూడా చాలా చక్కగా మంచిగా ఓడి బియ్యం పోసిండ్రు. ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి. దుర్గామాత తల్లి చాలా చక్కగా చేయించుకుంది. ఓడి బియ్యం అయితే పోస్తున్నారు. మంచిగా అనిపించింది. అసలు వచ్చిన ప్రతి ఒక్కరి చేత ఒక్కరు మిగలకుండా అందరి చేత ఓడి బియ్యం పోయించాలని అయితే అందరి చేత పిలిపించి మరి ఓడి బియ్యం అయితే ఈ విధంగా పోయిస్తున్నాము. మంచిగా అనిపించింది. మన ఏరియాలో, మా ఏరియాలో R+S అపార్ట్మెంట్ అన్నమాట. అపార్ట్మెంట్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. అందులో ఉన్న 80 అపార్ట్మెంట్లు 40 అయిపోయినాయి, ఇంకా 40 ఉన్నాయి. ఆ 40 మంది అపార్ట్మెంట్ సభ్యులు కలిపి ఎంతమంది అయినరో చూడండి. మేము కూడా పక్కన ఈ అమ్మాయి తెలుసు కాబట్టి పిలిచింది, పోయినాం. మా చిన్నత్తమ్మ పూస్తుంది ఓడి బియ్యం. అపార్ట్మెంట్ అయితే విశాలంగా ఉంటుంది, మంచిగా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఏ అపార్ట్మెంట్ ఇరికి అనిపిస్తుంది కదా, ఇదైతే ఫ్రీగా ప్రశాంతంగా ఉంటుంది అపార్ట్మెంట్లో. దుర్గామాతని అయితే అమ్మ మంచిగా పెడుతుంది. ఇది 3వ సంవత్సరం దుర్గామాత పెట్టడం. మంచిగానైతే అనిపిస్తుంది మాకైతే. మేము ప్రతి సంవత్సరం పోతున్నాం. ఇదే విధంగా జరుగుతుంది దుర్గామాత. ఇక నేను కూడానైతే దుర్గామాతకు పోస్తాను చూడండి. ఓడి బియ్యం పోస్తున్నా నేను కూడా. తల్లికి 5 సార్లు పోయాలంట. ఓడి బియ్యం పోసి అయితే తల్లికి మంచిగా దండం పెట్టుకున్నాం. అందరైతే చూడండి, వచ్చిన ప్రతి ఒక్కరి చేత ఓడి బియ్యం అయితే అందరి చేత పోయించడం జరుగుతుంది. అందరు కూడా ఉత్సాహంగా మంచిగా తల్లిని అయితే ఓడి బియ్యం పోసి అయితే సంతోషంగా సాగనంపాలి. నిండుగా ఎట్లుంది తల్లి. ఇంకా పోతుందంటేనే బాధ అనిపిస్తుంది. 11 రోజులు తల్లి పూజలు, యజ్ఞాలు. నాకైతే వీలు పడలేదు, లేకపోతే వీడియోలు పెట్టేదాన్ని. ఇంకా నిన్ననైతే పోయినా ఇంకా మంచిగా అనిపించింది నాకు. ఇక సర్లే, మీకు కూడా ఓడి బియ్యం ఎట్లా పోస్తారనేది చూస్తున్నా. మాకు దేవుడు ఉన్నాడు, అమ్మ చేత అయితే మంచిగా పోయించినాం. ఫస్ట్ పోసింది, మళ్ళీ లాస్ట్ అమ్మతోటే పోయించినాము. దేవుడు దారుణం చేసుకుందమ్మ. ఆ తర్వాత ఓడి బియ్యం తల్లికి పోసిన తర్వాత మళ్ళీ మనము 5 సార్లు తల్లికి దండం పెట్టి, తల్లి నుండి మనము 5 సార్లు బియ్యం తీసుకొని ఇంట్లోకి తీసుకోవాలి. ఓడి బియ్యం వచ్చిన అందరికీ తలా 10 గింజలు అట్లా పెట్టేసి ఇంట్లో బియ్యంలో కలుపుకొని వండి తల్లి కాడ పెట్టాలి. మళ్ళీ తెల్లారి ఈ విధంగానైతే 5 సార్లు అయితే తల్లికి దండం పెట్టి 5 సార్లు ఓడి బియ్యం తీయాల్సి ఉంటుంది. 5 సార్లు. ఆ తర్వాత నేనైతే తల్లికి స్టార్ట్ చేస్తున్నారు. నీళ్ళ ఆరగింపు పోసి అయితే తల్లికి ఈ విధంగానైతే హారతి అయితే ఇచ్చిన. నేను కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి ఇంటికాడ పెట్టి అయితే వస్తున్నా.
ఇక మా ఏరియాలో ఇంటికాడ పెట్టి మా ఏరియాలో గల్లీ వాళ్ళు ఇక మళ్ళీ ఊరేగింపు అయితే పోయినా ఈ విధంగా అయితే మేమైతే డ్యాన్సులు అయితే చాలా చక్కగా చేసినాము. అందరు మహిళలు కలిసి బతుకమ్మ పాటలకు దుర్గామాత మా పాటలకు డ్యాన్సులు అయితే చాలా చక్కగా చేశారు. నాకు కూడా మంచిగా అనిపించింది. నేను బతుకమ్మ డ్యాన్స్కి అయితే డ్యాన్స్ అయితే వేసిన. చూడండి ఏ విధంగా చేస్తున్నాము మేము, ఏ విధంగా సాగనంపినాము, మీరు ఏ విధంగా సాగనంపారు దుర్గామాతను మీ ఊళ్ళో చూడండి. భవానీలు కూడా డ్యాన్సులు చూడండి, దుర్గామాత డ్యాన్సులు అయితే చేసారు అందరూ చాలా చక్కగా. బాంబులతోటి ఊరేగింపు అయితే మంచిగా డ్యాన్సులతోటి విన్యాసాలతోటి గ్యాస్ను పోసి విన్యాసాలు ఎట్లా చేస్తారో చూడండి, విన్యాసాలతోటి సరదాగానైతే మేము ఊరేగింపుకైతే చేసినాము. రోడ్డు దాకా పోయినాము. ఈ విధంగా R+S దుర్గామాతను ఊరేగింపు అయితే మేమైతే రోడ్డు దాకా చక్కగా సాగనంపినాము. ఓకేనండి, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.